హలో హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? జయ మేడం, హైదరాబాద్ మాది. ఓకే అండి జయ గారు, ఈ రోజు మనతో పాటు డాక్టర్ రోహిణి గారు ఉన్నారు. షో చూస్తున్నారా? చూస్తున్నానండి, కాల్ చేశాను అందుకే. రైట్ అండి. మరి డాక్టర్ తో మాట్లాడతాను. షూర్ షూర్. ఓకే, హలో అండి, చెప్పండి. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మేడం. ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం, నేను జాబ్ చేస్తున్నాను. అయితే ఐస్ లో నుంచి ఎక్కువగా వాటర్ అవ్వడం, సడన్ గా పక్కకు చూసేసరికి కళ్ళు కొంచెం తిరిగినట్లు అనిపించడం అట్లా అవుతుంది మేడం. ప్రాబ్లం ఉందా మేడం ఫర్దర్ గా ఏదన్నా? మీరు మీ వర్క్ ఫీల్డ్ ఎక్స్పర్టీస్ ఏంటో చెప్పండి. ఐటీలోనా లేకపోతే ఎక్కువగా చూడడం వల్ల, ఎక్కువగా అంటే మీరు దేంట్లో ఎక్కువసేపు పనిచేస్తారు చూడడం అట్లా అయితే కొంచెం ఐస్ నుంచి వాటర్ అవుతున్నాయి మేడం. బాగా ఎక్కువగా మీ కాడుతున్నాయి, వర్క్ కళ్ళు వాట్ టైప్ ఆఫ్ ఎర్రగా వర్క్ అవుతున్నాయి. ఇంకా దాంట్లో కొంచెం నలిపినట్లయితే. జయ గారు, మీరు ఎందులో వర్క్ చేస్తారు? ఐటీలో మేడం. ఐటీలో. ఓకే. అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి అలా ఐటీలో పనిచేస్తా ఉన్నారు? 1.5 year అయింది మేడం. 1.5 year. అండ్ మొబైల్ కూడా ఎక్కువ వాడతారా ఆ తర్వాత? కొంచెం లేట్ నైట్ కూడా నైట్ డ్యూటీ అట్లా అవుతుంది మేడం. ఓకే. సో దట్ ఈస్ వై హూఎవర్ ఎవరైనా ఐటీలో పనిచేసే వాళ్ళు, ఇంక్లూడింగ్ నాట్ ఓన్లీ కంటిన్యూస్ ల్యాప్టాప్ ముందు, కంప్యూటర్ ముందు కూర్చుంటారు ఫర్ అవర్స్ టుగెదర్. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ పనిచేయాలమ్మా. ఓకే. ఎవ్రీ 1 hour గెటప్ ఫ్రమ్ యూర్ సీట్ 5 minutes అలా తిరిగేసి కూర్చోండి. ఎవ్రీ half an hour దూరంగా, జస్ట్ బ్లాంక్లీ దూరంగా 2 minutes అలా స్టేర్ చేయండి. సో గివ్ సమ్ రెస్ట్ టు యువర్ ఐస్. కంటికి రెస్ట్. ప్రాబ్లం అయితే ఉండదు కదా మేడం? ఏముండదు, బట్ ఐ డ్రాప్స్ కూడా ఉంటుంది. ఐ డ్రాప్స్ వాడుకోవచ్చు. ఐ డ్రాప్స్ వాడుకుంటే కూడా అంటే ఇప్పుడు స్టార్టింగ్ మీరు 1.5 year నుంచే పనిచేయడం వల్ల మీకు ఈ వాటరింగ్ వచ్చింది. ఇప్పుడు జాగ్రత్త తీసుకోపోతే మీకు ఇంకా ప్రాబ్లం పెరుగుతుంది కదా. అందుకే జాగ్రత్త ఉండాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఎయిర్ కండిషనింగ్ లోనే ఉంటారు. సో ఎయిర్ కండిషన్ వల్ల కూడా కన్ను డ్రై అవుతుంది. దట్ ఈస్ వై యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. అండ్ మీకు అవసరం లేకపోతే మొబైల్ కొంచెం తగ్గిస్తే బెటర్. మీరు ఆల్రెడీ స్క్రీన్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంది కదా, అవునవును, అందుకే. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్.